ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక ఆధారం బయటపడింది. ఈ ఘటనకు కారణమైన కారులో లభించిన DNA నమూనాలు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది. పేలుడు సమీపంలో ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలు ముందే బయటకు రావడంతో అతడు కూడా ఆ సమయంలోనే వాహనంలోనే ఉన్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా DNA పరీక్షలో ఆ వాహనం అనుమానం నిజమైంది. పుల్వామాలోని ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలను సరిపోల్చగా అవి పూర్తిగా మ్యాచ్ అయినట్లు తేలింది. దీంతో ఎర్రకోట పేలుడులో ఉమర్ నబీ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ఈ కొత్త ఆధారంతో దర్యాప్తు కీలక దశలు చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. మనం గమనించవచ్చు, ఢిల్లీలో మరోసారి పేలుడు కలకలం అనేది ప్రస్తుతం ఒకసారిగా ఉలిక్కిపడి తెలియజేస్తా ఉంది. మణిపూర్ లోని రాడిసన్ హోటల్ సమీపంలో దాదాపుగా ఉదయం 9:10 ఈ ఘోర శబ్దంతో పేలుడు సంభవించినట్టు కూడా మనకు స్థానికులు చూసిన సమాచారం మేరకు పోలీసులు అలాగనే ఫైర్ సిబ్బంది తగిన స్థలాన్ని చేరుకున్నారు. దాదాపుగా 3 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఘటనా స్థలంలో అయితే మాత్రం చోరాలుగా కొనసాగుతా ఉన్నాయి. టాక్స్వాడు బాంబు డిస్పోజల్ టీము అలాగనే ఈ పేరుడికి కారణం ఏంటి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ కంట్రోల్ తీసుకుని పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత మరికొన్ని చోట్ల కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసు ఆధారంగా అప్రమత్తమై కొన్ని చోట్ల అనుభవిస్తున్న వ్యక్తులను అవకాశం విచారించినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఢిల్లీలో ఇంకో పేలుడు సంభవిస్తాం. ఇది మణిపాల్పూర్ రాడిసన్ హోటల్ దగ్గర సంభవించిన నేపథ్యంలో ఇది అంటే బాంబు పేల్చాలని పెట్టారా లేకపోతే అక్కడ ఏ కారణం వల్ల బాంబా కాదా ఇప్పుడు ఏ చిన్న శబ్దం వస్తే కూడా ఉలికిపడే పరిస్థితి కనిపిస్తా ఉంది చోట్ల ఢిల్లీలో. అలాగనే ఇంకా మరికొన్ని చోట్ల అంటే ఉగ్రవాదులు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్న నేపథ్యం ఉందో ఆ తర్వాతనే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం అంటే ఒక హెచ్చరిక లాంటిది. అంటే పోలీసులు మీరు ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు బాంబ్ బ్లాస్ట్ చేస్తామని చెప్పని ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ బాంబ్ బ్లాస్ట్ ఉలికిపడ్డ ఢిల్లీ ప్రస్తుతం మరోసారి కూడా ఈ పేరుడు సంబంధించిన ఇంకా పూర్తి స్థాయిలో ప్రస్తుతం మాత్రం ఇతర కొనసాగుతోంది మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.